పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా. ఆవాలు కొద్దిగా, రుచికి సరిపడా పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకుని ఆనియన్, వెల్లిపాయలు పొట్టు తీసి కొద్దిగా బరకగా దంచుకోవాలి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వెల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వెల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. మీరు తీసుకున్న ఆకు క్వాలిటీని బట్టి పెసరపప్పు అనేది నానబెట్టుకోండి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను పొనగంటి కూర. ఇప్పుడు మనం పప్పు ఇందులో వేసి మగ్గనిద్దాం. ఇవి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మనం వేసిన పప్పు పచ్చి వాసన అంతా పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి. అడుగంట లేకుండా ఉంటుంది, మాడకుండా. ఇదిగోండి పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆకు శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాం. పొనగంటి కూరని ఇలా శుభ్రంగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగంత పసుపు, సాల్ట్ వేసి ఇలా మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తారు కదా మార్కెట్లో వాళ్ళు. కొద్దిగంత పసుపు సాల్ట్ వేసి మంచిగా ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి ఆకుని. ఇలా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ ఆకుని వేసుకున్నాం. ఈ ఆకు అంతా ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇదిగోండి ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఇది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే ఇందులో వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి ఇంకొకసారి మూత పెట్టి ఆకు మంచిగా ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు మనం కూర ఎలా సాల్ట్ వేసి మూత పెట్టాం కదా, ఆకులోని నీరు శాతం వల్ల ఆకు అనేది ఉడికిపోతుంది. ఇంకా మనకు పైనుంచి వాటర్ అనేది ఏం అవసరం లేదండి. ఎంతో టేస్టీ పొనగంటి కూర రెడీ. ఎంతో టేస్టీ చామగడ్డ పులుసు రెడీ. చామగడ్డలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 2 విజిల్ పెట్టి ఉడికించుకుందాం. ఇలా చామగడ్డలన్నీ నీళ్ళు వడగట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు పోపు పెట్టుకుందాము. జీలకర్ర, ఆవాలు, కొద్దిగంత శనగపప్పు, ఆనియన్, కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత పసుపు, ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నం కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి వేయలేదు కదా, కారం కొద్దిగంత ఎక్కువే పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగంత ధనియాల పొడి, ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. మనకు కావాల్సినంత చింతపండు పులుపు చామగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క, ఇలా కొద్దిగా ఉడికేటప్పుడు నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. ఈ నువ్వులు వేయించిన పొడి ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం.
ఒకసారి కలుపుకొని కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు సాల్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎంతో టేస్టీ చామగడ్డ పులుసు రెడీ.